నమస్కారం. క్వాంథెక్సా డ్రోన్ ఎకోసిస్టమ్ భాగస్వామ్య అవకాశాలకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన ప్రెజెంటేషన్కు స్వాగతం. ఈరోజు మనం అగ్రిటెక్ రంగంలో, ప్రత్యేకించి డ్రోన్ టెక్నాలజీ ద్వారా స్థిరమైన ఆదాయాన్ని ఎలా సృష్టించవచ్చో ఒక పక్కా బిజినెస్ మోడల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్ట్రెయిట్గా పాయింట్కి వచ్చేద్దాం. సరే, మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఒకసారి చూద్దాం. అగ్రికల్చర్కి డ్రోన్స్ ఎలా ఉపయోగపడతాయి, డిఫరెంట్ భాగస్వామ్య నమూనాలు, పెట్టుబడికి కావాల్సిన అర్హతలేంటి, ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఆదాయం ఎంతొస్తుంది, మరియు చివరగా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనే విషయాలను ఒక లాజికల్ ఆర్డర్లో ఫాస్ట్గా కవర్ చేద్దాం. ముందుగా మొదటి విభాగం, వ్యవసాయ సాధికారత. ఆధునిక డ్రోన్ టెక్నాలజీని, దానికి తగిన లోకల్ సపోర్ట్ని అందించి మన భారతీయ వ్యవసాయ రంగాన్ని ఎలా మరింత శక్తివంతం చేయవచ్చో చూద్దాం. ఇక భాగస్వామ్య నమూనాల విషయానికి వస్తే, డ్రోన్ ల్యాన్సర్ స్థాయి నుండి సబ్ ఫ్రాంచైజీ స్థాయి వరకు ఉన్న 3 వేర్వేరు మోడల్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ టేబుల్ మనకు మొత్తం పిక్చర్ని చాలా క్లియర్గా ఇస్తుంది. మీ పెట్టుబడి సామర్థ్యాన్ని బట్టి ఈ అవకాశం ఎలా స్కేల్ అవుతుందో ఇక్కడ మనం గమనించవచ్చు. ఉదాహరణకు, డ్రోన్ ల్యాన్సర్ మోడల్లో కేవలం 10,000 రూపాయల ఫ్రాంచైజీ ఫీజుతో 10,000 ఎకరాలను టార్గెట్ చేయొచ్చు. అదే డ్రోన్ కేర్ సెంటర్కైతే ఒక 6 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. ఇక మీరు పెద్ద స్థాయిలో ఆలోచిస్తూ సబ్ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటే 12 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఏకంగా 1,00,000 ఎకరాల భారీ మార్కెట్ను క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంది. ఇది నిజంగా గ్రేట్ కదా. సరే, ఇన్వెస్ట్మెంట్ గురించి చూశాం. మరి అర్హతల సంగతేంటి? ఈ పర్యావరణ వ్యవస్థలో భాగస్వాములు కావడానికి అవసరమైన టెక్నికల్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాణ్యమైన సేవలు అందించాలంటే కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉండాలి, అవునా? అందుకే ఇక్కడ బేసిక్ రిక్వైర్మెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. డ్రోన్ ల్యాన్సర్గా స్టార్ట్ చెయ్యాలంటే కనీసం 10th క్లాస్ లేదా డిగ్రీ పాస్ అయ్యుండాలి. కానీ మీరు డ్రోన్ కేర్ సెంటర్ లేదా ఫ్రాంచైజీని మేనేజ్ చెయ్యాలంటే మాత్రం డిగ్రీతో పాటు కొంత బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ వర్క్ చెయ్యాలంటే వ్యాలిడ్ పైలట్ లైసెన్స్ మస్ట్ అండ్ షుడ్. ఇంకా హైలెవెల్ మేనేజ్మెంట్కి వెళ్తే యుఐఎన్ అంటే విశిష్ట గుర్తింపు సంఖ్య ఉన్న టైప్ సర్టిఫైడ్ డ్రోన్లను మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇక మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఈ 2 మోడల్స్కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఒకసారి గమనించండి. ఒక డ్రోన్ ల్యాన్సర్కి కేవలం ఫీల్డ్ ఆపరేషన్స్ ఉంటాయి కాబట్టి చిన్న బ్యానర్లు లేదా ప్రకటనలు పెట్టుకోవడానికి కొద్దిపాటి స్థలం ఉంటే సరిపోతుంది. కానీ సబ్ ఫ్రాంచైజీ బాధ్యతలు చాలా పెద్దవి. వాళ్లకు పూర్తిస్థాయి కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు, మీటింగ్స్ కండక్ట్ చేయడానికి డెడికేటెడ్ స్పేస్ మరియు పెద్ద మొత్తంలో స్పేర్ పార్ట్స్ నిల్వ చేయడానికి పెద్ద స్టోరేజ్ గోడౌన్స్ లాంటివి తప్పనిసరిగా కావాలి. ఇప్పుడు రోజువారీ కార్యకలాపాలు మరియు వ్యాపారాన్ని ఎలా స్కేలప్ చేయాలి అనేదానిపై ఫోకస్ చేద్దాం. మన బాధ్యతలు ఎలా విస్తరిస్తాయో చూద్దాం. క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఎంట్రీ మరియు మిడ్ లెవెల్ పార్ట్నర్స్ ఈ బిజినెస్కి అసలైన వెన్నెముక అని చెప్పాలి. వీరు నేరుగా రైతుల దగ్గరికి వెళ్లి స్ప్రేయింగ్ సర్వీసెస్ ఇంకా సర్వేలెన్స్ లాంటివి కండక్ట్ చేస్తారు. అంతేకాదు, మన మేడ్ ఇన్ ఇండియా విడిభాగాలను ఎలా వాడాలో రైతులకు డెమో ఇచ్చి మరీ వివరిస్తారు. ఇక రెగ్యులర్గా చేసే ఆవర్తన ఏఎంసీ విజిట్స్ కూడా ఈ గ్రౌండ్ ఆపరేషన్స్లో ఒక కీలకమైన భాగం. అయితే అసలైన లాంగ్ టర్మ్ గ్రోత్ ఎక్కడుందో తెలుసా? అది ఖచ్చితంగా సబ్ ఫ్రాంచైజీ లెవెల్లోనే ఉంది. ఈ స్థాయికి వెళ్ళాక మీ రోల్ పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ సప్లై చైన్ మేనేజ్మెంట్ చూసుకోవడం, క్వాలిటీ అష్యూరెన్స్ని మెయింటైన్ చేయడం ప్రధాన బాధ్యతలవుతాయి. దానికి తోడు కాలేజీలకు వెళ్లి స్టూడెంట్స్కి పైలట్ ట్రైనింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీల మీద అడ్వాన్స్డ్ డెమోలు కూడా ఇవ్వాల్సుంటుంది. నిజమైన స్కేలింగ్ అంటే ఇదే కదా. అందరూ ఎంతగానో ఎదురుచూసే అతి ముఖ్యమైన సెక్షన్కి వచ్చేసాం. అదే రెవెన్యూ మరియు కమిషన్ పొటెన్షియల్. ఈ బిజినెస్ మోడల్లో ఫైనాన్షియల్ రిటర్న్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కేవలం ప్రోడక్ట్స్ అమ్మడం ద్వారా మనకు ఎంత అద్భుతమైన కమిషన్స్ వస్తాయో ఇక్కడే క్లియర్గా కనిపిస్తోంది. మన ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అయిన 10 లీటర్ల అగ్రి డ్రోన్ని అమ్మితే ఒక్కో డ్రోన్పై ఏకంగా 20,000 రూపాయల కమిషన్ లభిస్తోంది. ఇది నిజంగా లూక్రేటివ్ డీల్. అలాగే ఒక స్పేర్స్ కిట్ మీద 10,000 రూపాయలు, ఫ్లైట్ కంట్రోలర్పై 1,100, బ్యాటరీపైన 1,000 రూపాయల వరకు సాలిడ్ యూనిట్ కమిషన్స్ వస్తాయి. ఆదాయం కేవలం ఫిజికల్ ప్రోడక్ట్స్ అమ్మడం ద్వారానే రాదు సుమా.
రెగ్యులర్గా అందించే సర్వీసెస్ ద్వారా వచ్చే రికరింగ్ రెవెన్యూ కూడా ఈ వ్యాపారంలో చాలా కీలకం. స్ప్రేయింగ్ సర్వీసెస్కి ఎకరాకు దాదాపు రూ. 350 చొప్పున కమిషన్ వస్తుంది. దానికి తోడు ఒక్కో డ్రోన్ పైన దాదాపు రూ. 11,200 వరకు వచ్చే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్. అదేనండి ఏఎంసీ సర్వీసెస్ ద్వారా వచ్చే లాభాలు మన టోటల్ రెవెన్యూని అమాంతం పెంచేస్తాయి. ఈ ప్రొజెక్షన్స్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒక ఏడాదిలో సగటున ఫౌండేషనల్ ఇన్కమ్ ఎలా ఉంటుందో ఇది చూపిస్తోంది. ప్రధానంగా హార్డ్వేర్ యూనిట్ సేల్స్ ద్వారా, అంటే అగ్రిడ్రోన్స్ మరియు స్పేర్ కిట్స్ ద్వారా వరుసగా రూ. 4,80,000 మరియు రూ. 1,80,000 వరకు ఆదాయం అంచనా వేయబడింది. దీనికి గ్రౌండ్ లెవెల్లో మనం చేసే ఫీల్డ్ సర్వీసెస్ ద్వారా వచ్చే ఆదాయం ఎలా పర్ఫెక్ట్గా యాడ్ అవుతుందో ఇక్కడ స్పష్టమవుతోంది. వీటన్నిటినీ అంటే హార్డ్వేర్ సేల్స్, ఫీల్డ్ సర్వీసెస్ మరియు ఏఎంసీ రెవెన్యూలని కలిపి చూస్తే ఏటా సగటున 10 లక్షల రూపాయలకు పైగా ఆదాయాన్ని సొంతం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం మన కళ్ల ముందే ఉంది. ఏ బిజినెస్కైనా ఇలాంటి మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉండటం ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేద్దాం. ఈ స్ట్రాటజిక్ ఎకోసిస్టంలో అడుగుపెట్టాలంటే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, డేటా సేకరణ చెక్ లిస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. కాబోయే భాగస్వాములు ఒక సిస్టమాటిక్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. ముందుగా మీ ఎడ్యుకేషనల్ మరియు టెక్నికల్ సర్టిఫికెట్స్ని రెడీ చేసుకోండి. ఆ తర్వాత మీరు టార్గెట్ చేస్తున్న రీజియన్లో సాగులో ఉన్న భూమి ఎన్ని ఎకరాలుందో ఖచ్చితంగా డేటా తీయాలి. లోకల్గా ఏ పంటలు పండిస్తున్నారు, అక్కడ రైతులకు డ్రోన్స్ పట్ల ఎంత అవేర్నెస్ ఉంది లాంటి విషయాలను డీప్గా మ్యాప్ చేయడమనేది ఆ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి అత్యంత ఆవశ్యకం. సో ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో మనం ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇక్కడ మనం చూసిన డిఫరెంట్ ఆపరేషనల్ స్టైల్స్ మరియు క్లియర్ కట్ కమిషన్ స్ట్రక్చర్స్ని పరిగణనలోకి తీసుకుంటే, వేగంగా విస్తరిస్తూ మోడర్నైజ్ అవుతున్న ఈ అగ్రికల్చరల్ టెక్నాలజీ మార్కెట్లో ఏ భాగస్వామ్య మోడల్ని ఎంచుకుంటే మీకొక స్ట్రాంగ్ స్ట్రాటజిక్ ఫౌండేషన్ దొరుకుతుందని మీరు భావిస్తున్నారు. ఈ విస్తరిస్తున్న మార్కెట్ని శాసించడానికి మీ ప్లాన్ ఏంటి? ఆలోచించండి.